వెల్కమ్ టు సనాతన స్పెక్ట్రమ్. అయితే మనం ఆర్ఎస్ఎస్ లో కులగజ్జి కులం ఎలా ఉంది అనే అంశాల మీద గతంలో ఒక ఇంటర్వ్యూ చేసాం. అయితే దానిపైన అనేక కామెంట్లు వచ్చినాయి. ఆర్ఎస్ఎస్ లో కులం ఎక్కడిది, మనుస్మృతిలో కులం ఎక్కడిది, మిగతా మతాల్లో కులం కనిపించలేదా, ఇలాంటి చాలా కామెంట్లు వచ్చినాయి. మరి ఆ విషయాల మీద కూడా తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందనిపించి మళ్ళీ విజయ విహారం రమణమూర్తి గారు యాజ్ యూజువల్ గా మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు, మనం చేసిన ఇంటర్వ్యూ మీద అనేక స్పందన వచ్చింది, కాల్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి. అందులో ప్రధానంగా మనుస్మృతిలో మీకు ఏడ కులాలు కనిపించినాయి, అసలు మీరు చదివిర్రా చదవలేరా, ఎందుకు ఇట్లా అడవులు కామెంట్లు చేస్తారని ఈ భాషల కామెంట్లు ఎట్లా చూడాలి? మన ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు మనుస్మృతి చదవలేదని కూడా మనం అడగచ్చు. మనుస్మృతికి సంబంధించి మొన్ననే మనం వివరంగా చర్చించాం. దాని మీద నాకు కూడా చాలా మనుస్మృతి యాక్చువల్ గా కుల్లూక పట్టు గారు వ్యాఖ్యానించినటువంటి ఒకప్పటి నుంచి సాంప్రదాయంగా అనుసృతంగా వస్తున్నటువంటిది ఏదైతే మనుస్మృతి ఉన్నదో ఆ మనుస్మృతి కాపీ కూడా నేను తెచ్చి చూపించడం అనేది జరిగింది. ఈ మనుస్మృతి కాకుండా ఇవాళ మార్కెట్ లో వచ్చే వాటిలో డైల్యూట్ చేస్తున్నారు అనేది కూడా నేను చెప్పడం అనేది జరిగింది. మనుస్మృతిలో కులం ఉందా అంటే ఇది తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్ అనాలా, తెలివైన ఆర్గ్యుమెంట్ అనాలా, అమాయకంగా చెప్తున్నారనాలా, దుర్బుద్ధితో చెప్తున్నారనాలా, మనం ఎందుకు అసలు ఎందుకు అలాంటి అదంటారు? ఎందుకు అంటామంటే వర్ణము కులము ఈ రెండు వేరు వేరు, ఈ రెండు సంబంధం లేకుండా ఇది ఏదో వేరే దేశంలోనే ఇది వేరే దేశంలో ఉందనుకున్నటువంటి అమాయక చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఎందుకు ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇంకా సామాజిక శాస్త్రవేత్తల్ని వాళ్ళని పరిశోధించనివ్వండి. చాలా వరకు వాళ్ళు వివరాలు చెప్తున్నారు. వర్ణం అనేది ప్రారంభమైంది, వర్ణాల తర్వాత కులాలుగా మారినాయని చంటి పిల్లలు అనేది చెప్తారు. ఆ వర్ణాలు లేకుండా కులాలు వచ్చింది ఏమి లేదు. మనుస్మృతి కాలానికి ఉపనిషత్ కాలానికి వర్ణాలు కులాలుగా మారుతూ ఉంది. సత్యకామ జాబాలి కథ ఉంటుంది మన ఉపనిషత్తులో. సత్యకామ జాబాలి నేను నా తల్లి వాళ్ళ అమ్మని అడుగుతాడు. జాబాల అనేటువంటి స్త్రీకి ఆయన పుట్టాడు. జాబాల వివిధ పురుషుల్ని, అనేక మంది పురుషుల్ని రకరకాల కాలంలో సేవించినప్పుడు నేను కన్నానయ్యా అని చెప్తుంది. నా తండ్రి ఎవరమ్మా అని అడిగితే నీ తండ్రి ఎవరో నాకు తెలియదు, అనేక సార్లు అనేక మంది పురుషుల్ని సేవించినప్పుడు నువ్వు నాకు పుట్టావు, నా పేరు జాబాల, గ్రేట్ హీరోయిన్, నీ పేరు సత్యకాముడు, నువ్వు పోయి సత్యకామ జాబాల అని చెప్పు, సత్యకామ జాబాలి అని చెప్పు అని చెప్పు. అతను గురువు దగ్గరికి పోతాడు. గురువు అడుగుతాడు ఆయనకి ఎడ్యుకేషన్ లో తీసుకున్నప్పుడు ఏమయ్యా ఏమిటి నీ యొక్క గోత్రం అది చెప్పాను. ఆయన అంటాడు నా తల్లి ఇలా చెప్పింది, నా తల్లి వివిధ పురుషుల్ని అనేక సందర్భాల్లో సేవిస్తూ ఉన్నప్పుడు ఆమె పరిచారిక, నేను పుట్టాను, నా తండ్రి ఎవరో ఆమెకి తెలియదట, నా తల్లి పేరు జాబాల, నా పేరు సత్యకాముడు, అంచేత నా పేరు సత్యకామ జాబాలి అంటే గురువు వాహ్ సత్యం చెప్పావు నువ్వు బ్రాహ్మణుడివి, అంచేత నేను తీసుకుంటానని చెప్తాడు. అంటే సత్యం చెప్పడం బ్రాహ్మణత్వం అనేటువంటి ఒక గుణానికి ఆపాదించేది ఎక్కడో ఉంది. అది ఆ తర్వాత అలా జారుతూ మెల్లగా పుట్టుకకి ఫిక్స్ అయింది. మనుస్మృతి వచ్చినప్పటికే పుట్టుకకి ఫిక్స్ అయిన వ్యవహారాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉన్నాయా ఒక్కసారి దాన్ని కోట్ చేయండి ప్లీజ్. మనుస్మృతి ఎందుకంటే మనుస్మృతిలో లేవు మీరు చెప్తున్నది అబద్ధం, రమణమూర్తి గారికి పని లేదు, తీటన్ వాళ్ళకి పని లేదు అనేది కామెంట్. మనుస్మృతికారుడు స్వయంగా బ్రాహ్మణుడు క్షత్రియ స్త్రీతో ఒకవేళ సంగమిస్తే పుట్టిన వాడిని ఏమనాలి, వైశ్య స్త్రీతో సంగమిస్తున్న వాడిని పుడితే ఏమనాలి, క్షత్రియ పురుషుడు వైశ్య స్త్రీతో సంగమిస్తే అని ఇట్లాగా ఈ రకరకాలుగా, అంటే ఆ రోజుల్లో కూడా సంబంధాలు బహుశా ప్రేమ వ్యవహారాలు కూడా ఉండే ఉంటాయి. వీళ్ళకి కిట్టదు కాబట్టి ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మీద బహుశా ఆ రకరకాల విభజనలు, చండాలుడు, అంబష్టుడు, శుగ్రుడు అనేటువంటి పేర్లు ఈ పుట్టుకని బట్టి పెట్టడం అనేది స్పష్టంగా మనకి ఇది 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తెలుగు అంకె 9. దాని నంబర్ శ్లోకం ఉంటుంది కదా. 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనకి 8వ శ్లోకం బ్రాహ్మణుడికి వివాహితైన వైశ్యకన్య అంటే బ్రాహ్మణాత్ వైశ్యకన్య అనే శ్లోకం కూడా చెప్తాను కావాలంటే. పుట్టినవాడు అంబష్టుడు అంటే పుట్టినవాడు అంబష్టుడు అంటే ఇది కులం కాకపోతే ఏమన్నా. అబ్రాహ్మణుడికి శూద్ర స్త్రీ పుట్టినవాడు నిషాదుడు, వాడే పారశవుడు, ఇవన్నీ కులాల పేర్లే. ఇది ఒక్కటే కదా, చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది మనం చదువుకుంటూ పెడితే. శుగ్రుడు అనేటువంటి వాడు ఎవరు? క్షత్రియుడికి శూద్ర స్త్రీ ఎందుకు పుడితే వీడి యొక్క లక్షణాలు కూడా చెప్పారు. క్రూరమైన చేష్టలు, క్రూరమైన కర్మలు ఉంటాయి, తిట్లు తిట్టడం వదిలిపెట్టరు కదా. క్షత్రియ శూద్ర శరీరాలు కలిగిన వాడు కనుక శుగ్రుడు. బ్రాహ్మణుడికి తక్కిన క్షత్రియ వైశ్య శూద్రులందు, క్షత్రియుడికి వైశ్య శూద్రులందు, వైశ్యుడికి శూద్ర స్త్రీ ఎందు పుట్టిన వాళ్ళు ఈ 6 కూడా సవర్ణ స్త్రీల పుట్టిన వాళ్ళ కంటే నీచులు. అంటే కింది కులాలతో మీరు వెళ్లి సంగమిస్తుంటే మీకు పుట్టేటువంటి వాళ్ళు నీచులు అనేటువంటిది ఎప్పుడు ఆ నీచత్వం అనేది శూద్రుడికి అటాచ్ చేసి చెప్తూనే ఉంటారు. మనం గమనించాల్సి అంటే పుట్టినవాడు, దీని కులం అని కాబట్టి ఇంకేమన్నా మనం
అప్పటికే పుట్టుక ద్వారా వచ్చేటువంటి కులం అనేది మనకి గీతలో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ 4 వర్ణాలు చెప్పినటువంటి కాలం దీనికంటే ముందు దయ ఉండాలి బహుశా. ఆ గుణకర్మాలని ఉన్నటువంటి కాలం మారిపోయింది. ఆ తర్వాతనే ఉపనిషత్ కాలంలోనే గీత కాలంలోనే మెల్లమెల్లగా మారుతూ ఇది పుట్టుకలకు ఫిక్స్ అయ్యేటువంటి క్రమాలు అటువంటి శ్లోకాలు మనకు చాందోగ్యంలో కూడా కనిపిస్తాయి. అవన్నీ నేను 20 ఏళ్ల క్రితమే బ్రాహ్మణ కులహంకారం కట్టిపెట్టండి వివరంగా రాసి ఉన్నాను ఆ సబ్జెక్ట్ అంతా కూడా. మీకేం అనుమానం అక్కర్లేదు. ఇవన్నీ కాదు, వర్ణం గురించి రాసిన ఆచరణలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఆచరణలో ఉన్నటువంటి క్షత్రియులు, ఆచరణలో శూద్రులు ఇవాళ పుట్టుకని బట్టి తప్పితే గుణకర్మలకు ఎవడు ఏ పరీక్ష చేయట్లేదు. వాళ్ళు చేయట్లేదనే విషయం మనుస్మృతి కూడా తెలుసు. మనుస్మృతిలో చెప్తున్నటువంటి శిక్షలు, మనుస్మృతిలో చెప్తున్నటువంటి గ్రేడింగ్, మనుస్మృతిలో చెప్తున్నటువంటి అగౌరవమైన వాచకాలు, ముడ్డి కోసేయండి, చేతులు కోసేయండి, పెదాలు కోసేయండి, లేకపోతే వాటి నీచమైన పేర్లతో పిలవండి, వాడికి డబ్బులు ఇవ్వకండి, వాడికి శవారమే బట్టలు ఇవ్వండి, వాడికి అన్నం పెట్టకండి, వాడిని గెంటేయండి, వాడికి సరైనటువంటి పేర్లు పెట్టకండి, వాడికి అసలు ఊరు బయట ఎక్కడ దరిద్రమైనటువంటి ప్లేస్ లో వాడిని ఉంచండి. ఈ దరిద్రాలన్నీ కూడా చెప్పింది పుట్టుకని బట్టి వచ్చిన విషయాలను బట్టే. ఇవాళ ఆ కులాలు మనుస్మృతికి ఇప్పటికి మళ్ళీ 1000 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చీలిపోతూ వచ్చాం మనం. కులాలు అయితే ఉన్నాయి, శూద్రుల నుంచి ఇంకా చాలా మంది కులాలు చీలిపోయారు. ఈవెన్ ఒక్కొక్క కులంలో కూడా బ్రాహ్మణ కులంలో, క్షత్రియ కులంలో, ఈవెన్ మాల కులంలో మనం చూసినా కూడా వాటిలో ఉపశాఖలు మనకు కనిపిస్తాయి. రెడ్లలో మనకి శాఖలు కనిపిస్తాయి, బ్రాహ్మణుల్లో శాఖలు కనిపిస్తాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ప్రపంచంలో కూడా మన అసమానతలు, ఈయన పెద్ద శాఖ, ఈయనకి చిన్న శాఖ, వాళ్ళకు పెళ్లిళ్ళు లేకపోతే శుభ్రంగా బ్రాహ్మణుల్లో పెళ్లిళ్ళు చేసి వైదికులు, నియోగులు, ద్రావిడులు, లేకపోతే వాళ్ళలో మళ్ళీ దిమిలి ద్రావిడులు, రకరకాల పేర్లు, వాళ్ళలో కూడా పెళ్లిళ్ళు అయ్యేవి కాదు. ఇప్పుడు కొంత మార్పు జరుగుతుంది. సమాజం మారుతున్న క్రమంలో శాఖల మీద విభేదం ఇప్పుడు తగ్గడం నేను గత 30-40 ఏళ్ల క్రమంలో నేను చూస్తున్నాను. నా కళ్ళ ముందు అయితే పెళ్లిళ్ళు అయ్యేవి. అలాగే నాకు తెలిసి రెడ్లలోను ఈవెన్ మాలల్లో కూడా శాఖలు పెళ్లిళ్ళు కొన్ని చోట్ల అయ్యేవి కాదు నాకు తెలిసినంత. ఇవి ఉన్నాయి ఈ సమస్యలన్నీ. అంచేత ఈ మనుస్మృతికి మన యొక్క ఇప్పుడు సమాజంలో కులాలకి సంబంధం లేదని ఎవరైనా వాళ్ళు చెప్పదలుచుకుంటే, అంటే మనుస్మృతిని బట్టి కులాలు రాలేదని లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం. మనుస్మృతిని బట్టి కులాలు రాలేదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్డర్ని, ఆల్రెడీ దరిద్రాన్ని, ఆల్రెడీ అసమానతను, నీచత్వాన్ని మనుస్మృతిలో ఒక రికార్డ్ చేయడం అనేది జరిగింది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. ఎవరైనా సామాజికంగా కొంత ఆలోచన వాళ్ళు అదే మాట చెప్తారు. వీడిని బట్టి వచ్చాయని అంటలే, కానీ ఈ కులాలకు సంబంధించే ఈ నీచమైన విషయాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా తిరస్కరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దీంట్లో ఇప్పుడు సమాజంలో లేదంటే అక్కడైనా సరే అసమానత్వం, శిక్షలు, నీచత్వం ఉన్నప్పుడు తిరస్కరించాలి కదా. మనుస్మృతి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పుడు మనుస్మృతి ఎక్కడ ఉంది? మీరు అనవసరమైన చర్చను మళ్ళీ పెడుతున్నారు అనేది ఒక పాయింట్. రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుస్మృతి అనేది అమల్లో అధికారపూర్వకంగా అటువంటి శిక్షలు అయితే లేవు, కానీ మానసికంగా అటువంటి భావనలు మనలో ఫిక్స్ అయి ఉన్నాయి. అందుకని ఇవాళకి కూడా మనకి బీసీలు పార్లమెంట్ లో, అసెంబ్లీలో కనిపించడం లేదు. శూద్రాగ్ర కులాల వాళ్ళు కొంత ముందుకెళ్ళగలిగారు. బీసీలలో 55% ఉన్నటువంటి బీసీలలో ఈ రోజుకి కూడా మనకి చట్టసభల్లో వాళ్ళు కనిపించడం లేదు. ఎస్సీలకి రాజ్యాంగ రీత్యా ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్లు రావడం వల్ల 15%, 7% వాళ్ళు మనకి అసెంబ్లీలో, పార్లమెంట్ లో, చట్టసభలో కనిపిస్తున్నారు. బీసీలకి అటువంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల బీసీలు 55% పార్లమెంట్ లో, అసెంబ్లీలో కనిపించడం లేదు కదా. బీసీలలో ఎంత బాగా వెనుకబడిన కులాలు, ఈవెన్ ఎస్సీ ఉపకులాల్లో కూడా చాలా వెనుకబడినటువంటి కులాలు, ఒక గ్రాడ్యుయేట్ ను ప్రొడ్యూస్ చేయలేని కులాలు, ఒక కౌన్సిలర్ కాలేకపోయిన కులాలు, సంచార జాతులు, ప్లాస్టిక్లు, పిన్నులు అమ్ముకునేటువంటి వాళ్ళు, సూదులు అమ్ముకునేటువంటి వాళ్ళు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, చాలా అన్యాయమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు కదా. రాజ్యాంగం ఈ పరిస్థితి ఉండకూడదని ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదించినటువంటి చిట్ట సభలో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు, ఇది మీరు రాజకీయంగా సమానత్వం వస్తుంది, సాంఘికంగా, ఆర్థికంగా రావట్లేదు, అది గనక రాకపోతే గనక ఈ యొక్క ఫ్రేమ్ ని పీడితులు ఎవరైతే ఉన్నారో భద్రపడతారని ఆ రోజు హెచ్చరించడం అనేది జరిగింది. రాజ్యాంగం రాజకీయ సమానత్వానికి కొన్ని బాటలు వేసింది, సాంఘికంగా సమానత్వం రావడానికి ఈ నీచమైనటువంటి విషయాలు మన తలలో ఉన్నాయి. అదే మనుస్మృతి ఏంది లింక్ ఏంది? అలా రాజ్యాంగం అమలు ఉన్న తర్వాత మనుస్మృతి లింక్ ఏంది? 55% వాళ్ళకి చట్టసభలలో ప్రాతినిధ్యం లేకపోవడానికి మనుస్మృతికి లింక్ ఏంది? 1000 సంవత్సరాల నుంచి ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఆర్థికమైన ప్రాతిపదికలు, విద్యాపరంగా వెనుకబాటుతనం, మతపరంగా అసమానతలు, ఇలా అనేక రంగాల్లో మనకి అమలవుతూ వచ్చినాయి. వీటిని మనం మార్చుకోవాలంటే రాజ్యాంగం మనకి రాజకీయ సమానత్వాన్ని మాత్రమే ప్రసాదించింది. కానీ రాజ్యాంగం యొక్క ఆశయం సాంఘికమైనటువంటి, రాజ్యాంగ నిర్మాతల ఆశయం సాంఘికమైన, ఆర్థికమైనటువంటి అన్ని ఆశయాలు రావాలనేది గాంధీ, అంబేద్కర్ లాంటి వాళ్ళ ఆశయమే. అది అమల్లోకి రాలేదు. అది అమల్లోకి రావాలంటే మనకు ప్రధానకి ఈ రకమైన మైండ్ సెట్ ఉన్నవాడు. ఈ రాజ్యాంగం ఇట్లా ఉండగానే ఈ వ్యవస్థ అంటే శిక్షలు పక్కన పెట్టండి, బ్రాహ్మణుడి పైన ఉండాలి, మిగతా సవర్ణుల పైన ఉండాలి, మిగతా కులాలు కిందే ఉండాలి అనే అభిప్రాయం ఉండబట్టి కుల లెక్కలు తీయడానికి వీలు లేకుండా, కులగణన జరగడానికి వీలు లేకుండా ఎవరు అడ్డం కూర్చున్నారండి మొన్నటి దాకా?
ఎవరన్నా కూర్చున్నాను మీరు చెప్పండి. నేను కులగణన చేస్తాము అని అడిగితే జాతి వ్యతిరేకులు, జాతిని ముక్కలు చేయదలుచుకున్నారు, టుకుడే టుకుడే గ్యాంగ్ అని రకరకాల పేర్లతో పిలిచిన వాళ్ళు ఎవరు? హిందూ మతాన్ని ధ్వంసం చేయాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా ఒక సిగ్నల్ ఇవ్వగానే కేంద్ర ప్రభుత్వం కులగణన చేయడం అనేది ఇవాళ రేపు స్టార్ట్ చేసేస్తుంది. మంచిదే. కానీ ఆర్ఎస్ఎస్ తనంత తారుగా కులగణన ప్రతిపాదించిందా, బీజేపీ తనంత తారుగా కులగణన ప్రతిపాదించిందా, సమాజంలో వచ్చిన తీవ్రమైన ఒత్తిడికి వాళ్ళు తల గెలని అడుగుతున్నాడు. కులగణన జరిగితే ఎవరెక్కడ లెక్కలు తేలుతాయి, ఎవరెక్కడ లెక్కలు తేలితే ఆ వెనకబడి వాళ్ళు బయటకు లాగడానికి, ఆ ప్రయోజనం వాళ్ళకి చేకూర్చడానికి మనం కొన్ని పథకాలను లేకపోతే కొంత చర్చ జరుగుతుంది, సమాజం ముందుకెళ్తుంది. ఈ సామాజికమైన మార్పుకు రావడానికి ఆర్ఎస్ఎస్ గానీ బీజేపీ గానీ దోహదపడుతున్నాయా ఆటంగా ఉన్నాయని నేను అడుగు. దోహదపడేటైతే మీరు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తుంటారు, మీరు చేయలేదు. బయట ఇప్పుడు ఏ డిమాండ్ చేయలేదు. ఇప్పటిదాకా జరిగినటువంటి సామాజికమైన మార్పులో ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి శూద్రులు, బీసీలు, దళితులు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే ఈ రకమైన అవశేషాలు ఏవైతే మన మనసుల్లో మన సమాజంలో ఉన్నాయో, సాంఘికంగా మనకి మిగతా విషయాల్లో అసమానతలను ధ్వంసం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎటువంటి కార్యక్రమం కానీ ఎటువంటి కార్యాచరణ 100 సంవత్సరాల నుంచి. మీరు చెప్పినట్టు బీసీలను లేకపోతే ఎస్సీలను లేకపోతే గిరిజనులను ఆర్ఎస్ఎస్ పట్టించుకోకుంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఎట్లయితాడు, ఒక రాష్ట్రపతి ఎట్లయితారు, ఒక దళిత రాష్ట్రపతి ఎట్లా అవుతారు? బీసీ వర్గాలకు చాలా మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం, అందుకే మిమ్మల్ని నమ్మట్లేదు జనం, మమ్మల్ని నమ్ముతారు, మా ఆయనకు వస్తారు అని బీజేపీ గానీ ఆర్ఎస్ఎస్ గానీ పదే చెప్తున్నారు. బండి సంజయ్ నిన్న నడిచిన స్పీచ్ లో మనం మాట్లాడుకున్న మనమంతా హిందువులం, గంగా జల బిందువులతో పాటు గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అని మళ్ళీ కూడా చెప్పిండు. నేను ఈ మాట ఆయన పదే చెప్తున్నాడు. అప్పుడే మనం ప్రశ్నించుకున్నాం, గడప లోపల మాత్రం కులం ఎందుకు ఉండాలి, కులం అంటే ఏమిటి, డిఫైన్ కాస్ట్. కులాన్ని నిర్వచించాలంటే కులం అంటే అసమానత్వం. కులం అంటే అసమానత్వమే కదా, సమానత్వం ఉన్నది కులం అని అక్కడ ఉందా ప్రపంచంలో? కులం అంటేనే అసమానతల యొక్క వ్యవస్థ. సాంఘికమైన అసమానతలు, రాజకీయమైన అసమానతలు, ఆర్థికమైన అసమానతలు, పారిశ్రామికమైన అసమానతలు, విద్యాపరమైన అసమానతలు, మతపరమైన అసమానతలు, అనేక రకాల అసమానతలు అన్ని కలిసి ఉంటే దాని కుల వ్యవస్థ అంటున్నాం. ఈ అసమానతలు రద్దు కావాలి. ఈయనేమంటాడు, గడప లోపల కులం అంటున్నాడు. గడప లోపల అసమానతలు నాకు అర్థమవుతుంది. బండి సంజయ్ గారు అసమానతల యొక్క బాధితుల యొక్క ఒక వర్గానికి చెందినవాడు, నాకు రెస్పెక్ట్ ఉంది ఆయన మీద వ్యక్తిగా. నేను అడుగుతున్నాను, బండి సంజయ్ గారు చాలా బాధపడ్డాం కదా, గడప లోపల ఇది ఉండాలని మీరు ఎందుకు అంటారని అడుగుతున్నాను. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆయన అడగాల్సింది. అయితే ఆయన దాన్ని పట్టించుకోవట్లేదు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ కులాలు గత 100 సంవత్సరాల నుంచి డెఫినెట్ గా చాలా ప్రోగ్రెస్ మనం సాధించాం. గతంలో ఏమాత్రం దిక్కులేని పరిస్థితి నుంచి ఎంతో మంది పోరాటం కారణం దానికి. దయానంద సరస్వతి పోరాడాడు, గురు గోవింద్ సింగ్ పోరాడాడు, లేకపోతే బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు, ఉపనిషత్తుల్లో చాలా మంది చెప్పారు, బసవన్న చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, నారాయణ గురు చెప్పాడు, ఫూలే చెప్పాడు, అంబేద్కర్ చెప్పాడు, గాంధీ చెప్పాడు, ఎంతో మంది చెప్పారు, పోరాడారు, కృషి చేశారు, ఇక్కడ దాకా రథాన్ని నెట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ ఆర్ఎస్ఎస్ నెట్టిందా? ఇదే నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఆర్ఎస్ఎస్ నెట్టలేదు. ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ మాట అన్నారు, ఆర్ఎస్ఎస్ తాలూకు ప్రధాని ప్రధానమంత్రి. నాకు క్రిటేరియా ఉంది. నేను చాలా కాలం క్రితమే 2005లో బీసీల యొక్క చట్టసభల అగ్రకులాల కబ్జా, బీసీల కుర్చీల్లో అగ్రకులాల కబ్జా ఎన్నాళ్ళని సెన్సేషనల్ పుస్తకం రాసి లక్షల కాపీలు వేసాం వాళ్ళకి. మా ప్రశ్న ఏంటంటే, ఒక బీసీ అధికారంలో ఉన్నాడంటే బీసీ కులంలో పుట్టినవాడు అధికారంలోకి రావడం కాదండి. ఆ అధికారాన్ని ఈ యొక్క కుల నిర్మూలనకు ఉపయోగించాలి, కుల నిర్మూలన అసమానతల నిర్మూలనకు అతను ఉపయోగించాలి. అతను ఉపయోగించగలుగుతున్నాడు అనేది ఆ ప్రశ్న. ఇప్పుడు అతను ఉపయోగిస్తున్నాడు, ఏది కులగణనకు సంబంధించి వాళ్ళు ఉపయోగిస్తున్నాడు. 12 సంవత్సరాలు ఉపయోగించలేదు, 11 సంవత్సరాలు. ఎందుకు ఉపయోగించలేదు అంటే, ఎవరి దగ్గర తోట ఉన్నది, ఎవరి దగ్గర రుమాలు ఊపితే ఈ పని జరిగింది, అసలు అధికారం ఎవరి దగ్గర ఉన్నది? ఆర్ఎస్ఎస్ దగ్గర, బీజేపీ దగ్గర. మీరు చెప్పండి, అంటే ఆర్ఎస్ఎస్ చెప్తే బీజేపీ చేస్తుందా, బీజేపీ చెప్తే ఆర్ఎస్ఎస్ చేస్తుంది? ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని వర్గాలలో సేవా కార్యక్రమాలు చేస్తుంది. మీరు ఫాలో అవుతలేరా రమణమూర్తి గారు అని కామెంట్ వచ్చింది. మీ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడదామంటే మంచి పేరు సేవారత్న అవార్డు ఒకటి ఇస్తాం, అది కాదు నేను చెప్పేది. సేవ చేయట్లే మనం, సేవ చాలా మంది చేస్తారు, సేవ వేరు ఇది వేరు. ఒకటే ప్రశ్న నేను అడుగుతున్నాను, ఈ కులగణన అనే టాపిక్ మీరు చెప్పండి. కులగణన అనేది వాళ్ళ బీజేపీ అమలు పరచడానికి అంగీకరించింది. 2011లో అది జరగాలి, 2011 కాస్త 22 జరగాలి, 22, 25 అయినా జరగట్లేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవాళ మేము కోర్టుకి, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్లి అఫిడవిట్లు వేశారండి కేంద్ర ప్రభుత్వం తరఫున. ప్రింట్ అయిపోయినాయి ఫారాలు, మేము మార్చలేము, ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది అంచేత చేయలేము అని అఫిడవిట్లు వేసిన వాళ్ళు ఇవాళ కులగణనకి బీజేపీ ఒప్పుకుంది అంటే ఎవరి వల్ల ఒప్పుకుంది అంటున్నాను. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వల్లే కదా. ఆర్ఎస్ఎస్ ఇవాళ చెప్తే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, అధికారం ఆర్ఎస్ఎస్ దగ్గర ఉందా, బీజేపీ దగ్గర ఉందా నేను అడుగు. ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక రాజకీయ రూపమే బీజేపీ. ఆర్ఎస్ఎస్ ఆయువు పట్టు ఈ అధికార కేంద్రంలో ఈ రోజు కూడా బీసీ లేరు, ఎస్సీ లేరు, ఎవరు లేరు. ఈ లెక్క మనం గతంలో వేసుకున్నాం.
100 సంవత్సరాల చరిత్రలో 6 సరసంఘ చాలకులు, వీళ్ళు కూడా ఎన్ని కారు. ఈ 6 సరసంఘ చాలకులు ఒకే ఒక వ్యక్తి రజ్జుభయ్య కేవలం 6 సంవత్సరాల పాటు ఒక క్షత్రియుడు మాత్రం ఉండగలిగాడు. మిగతా వాళ్ళు అందరూ బ్రాహ్మణులే. మరి వీళ్ళ ఆచరణ ఓకే, మనుషుల ఆచరణ రెండు చూద్దామండి. వీళ్ళు అలాగే కార్యకారిణి సభ అనేటువంటి లెక్క మనం తీసాం. 36 మందిలో 26 మంది ఉన్నారు. బీసీలు 2 ఉన్నారు. ఒక్క ఎస్సీ లేడు, ఒక్క వనవాసి లేడు, ఒక్క మహిళ అలాగే ఉండే అవకాశం లేదు. ఆర్ఎస్ఎస్ మహిళలు ఉంటారు కాబట్టి, మైనార్టీలు కూడా ఉంటారు కాబట్టి మైనార్టీలు కూడా లేరు. అంచేత ఆర్ఎస్ఎస్ చేతిలో అధికార కేంద్రం, అసలు అధికార కేంద్రం ఆర్ఎస్ఎస్ చేతిలో ఉన్నది. అది ఎస్ అంటే కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఆర్ఎస్ఎస్ అభిష్టానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నడుచుకోలేదు. అసలు అధికార కేంద్రం నాగపూర్ లో ఉన్నది, ఢిల్లీలో లేదు. ఈ నాగపూర్ లో ఉన్న అధికార కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది. ఇక్కడ ఎస్సీలు బీసీలు లేరు, వాళ్ళ ప్రయోజనాలు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లేరు. ఆర్ఎస్ఎస్ ఇది ఇష్టపడి చేస్తే పని అయితే గనక ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ బయట సమాజం యొక్క ఒత్తిడికి తలొగ్గి మనం చేస్తున్న ఉద్యమాల వల్ల ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, సామాజిక మార్పు కోరుకునే వాళ్ళు ఎందరో ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మాటల వల్ల కులగణన గురించి ఎన్నో విజ్ఞప్తులు, ప్రదర్శనలు, పిటిషన్లు, వీటన్నిటి ఫలితంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ వద్దునైనా ఈ తలనొప్పి అనే దాకా వచ్చి ఏవేవో మళ్ళీ హెచ్చరికలు చేస్తూ దీన్ని రాజకీయంగా వాడకూడతానంటేవో ఆయన ఎవడో హెచ్చరిక చేయడానికి నాకు తెలియదు చెప్పి ఎస్ అంది. వాళ్ళు ఎస్ అన్నా కానీ వీళ్ళు ఎస్ అన్నారు. అంటే ఆర్ఎస్ఎస్ మార్పుకి తను ప్రేరణ చేయడం లేదు, ఆర్ఎస్ఎస్ ముందుకు రావడం లేదు. ఆర్ఎస్ఎస్ సమాజం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడో రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధిస్తే ఆర్ఎస్ఎస్ అంటరానితనం తప్ప 60లో 70లో ఎప్పుడు చేసింది తీర్మానం ఆర్ఎస్ఎస్ శాఖలు. అంటే ఇవేమి మొదటి రోజు నుంచి జరుగుతున్నావు కాదు. ఆర్ఎస్ఎస్ ప్రగతి నిరోధకంగా ఎందుకుందంటే ఆర్ఎస్ఎస్ యొక్క హృదయం మరుగుతో ఏదైతే ఈ మనుస్మృతి, దుర్మార్గమైనటువంటి మనుస్మృతి, దుర్మార్గమైన శిక్షల్ని, అమానుషత్వాన్ని, అసమానత్వాన్ని పట్టం కట్టిందో ఈ రికార్డుని పట్టుకుని మనువు మహర్షి, మనువు చాలా గొప్పవాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మనువు దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకోవాలి, మనువు భగవానుడితో సమానం. మన గతంలో బంచ్ ఆఫ్ థాట్స్ లో ఆయన చెప్పినటువంటి విషయాలు, పాంచజన్యంలో చెప్పినటువంటి విషయాలు కానీ ఆర్గనైజర్ పత్రికలో మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాల్ని మనువు పాలిస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఏ మనువు పాలిస్తున్నాడు? ఏ మనువు పాలిస్తున్నాడు? ఈ మనుస్మృతికారుడైన మనువేనా? ఈ దుర్మార్గమైనటువంటి శిక్షల్ని చేతులు కాళ్ళు కోసారు, పెదలు కోసాయాలని రాసినటువంటి మనువా? ఎందుకంటే ఆర్య సమాజ్ కూడా మనువును గౌరవిస్తుంది. నేను అందుకే ఈ తేడా చెప్తున్నాను. ఆర్య సమాజ్ వాళ్ళు విశుద్ధ మనుస్మృతిని వేరే వేశారు. ఈ విశుద్ధ మనుస్మృతిలో శిక్షలు ఏమయ్యా మేము ఈ మనువుని ఇష్టపడుతున్నాం అన్నారు. నాకు గొడవ లేదు వాళ్ళు. అంటే ఆర్ఎస్ఎస్ జీవితం మొత్తం మీద 100 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడైనా హిందూ సమాజంలో మతపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కొల్లనిర్మల 2 విషయాలు చెప్పాడు. అదొక గొప్ప శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ. కొల్లనిర్మల ఆయన చెప్పిన విషయాన్ని అసలు అంబేద్కర్ రాసిన పుస్తకాన్ని ప్రతి భారతీయుడు చదవాలని గాంధీ చెప్పాడు. కొల్లనిర్మల పుస్తకాన్ని ప్రతి భారతీయుడు ఆయన చెప్పిన 2 పాయింట్లు ఏంటంటే మొట్టమొదట కులాంతర వివాహాలు చేసుకోవాలి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నా ఇది పూర్తిగా సరిపోదు. రెండో విషయం అంటే ఏ శాస్త్రాల వల్ల ఈ కులం అనేది వ్యవస్థ అమల్లో ఉన్నదో, విధి నిషేధాల వ్యవస్థ, ఆ శాస్త్రాల యొక్క అధికారాన్ని రద్దు చేయాలని మనుస్మృతి తగలబెట్టాడు. మనుస్మృతి అంతకుముందు 27లో తగలబెట్టాడు. కుల నిర్మూలన ఆయన ఆ శాస్త్రాల అధికారం రద్దు చేయాలి. ఇది కుల నిర్మూలన ప్రమాణం, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన ప్రమాణం. నేను అడుగుతున్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ తన చరిత్రలో ఒకసారి ఈ సంస్థలో ఉండేటువంటి ఎస్సీలు, బీసీలు, బండి సంజయ్ గారు వీళ్ళంతా కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే ఈ విధి నిషేధాల యొక్క వ్యవస్థని రద్దు చేయాలా వద్దా? వీటి యొక్క అధికారాన్ని రద్దు చేయకుండా మనం విముక్తి కాగలుగుతామా? మానసికమైనటువంటి ఈ విధి నిషేధాలు మన మనసుల్లో రూల్ చేస్తున్నంత కాలము మనం అందరినీ సమానంగా చూడలేము, సమానత్వాన్ని కోరుకోము, సమానత్వానికి అడ్డకుంటాం. అంటే ఇక్కడనే ఒక ప్రశ్న ఏంటంటే ఆర్ఎస్ఎస్ పదం ఒకటి ఉంటది సమానత్వం సంబంధించి, అది ఉంటది ఆర్ఎస్ఎస్ లో, మీకు తెలియదు. ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళండి, ఆడ కులం ఉండదు, సమానత్వాన్ని బోధిస్తారు, కులాన్ని అసలే బోధించారు అనేది చాలా స్పష్టంగా కామెంట్స్. సమరస్త అనేటువంటిది మీరు భలే ఎత్తారండి, చాలా చక్కటి మాట, చాలా మనం చర్చించుకోవాల్సిన విషయం ఇది. ఆర్ఎస్ఎస్ 83 అనుకుంటా దత్తోపంత్ ఠెంగడి గారు వారు ప్రారంభించారు. ఇది జాగృతిలో 2002 సంవత్సరంలో విశ్వరూపం వారి శాఖలు ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా చేస్తారనేది రాశారు. ఇంత ఈ దీంట్లో 2002 రాసింది కూడా 80లో వచ్చినటువంటి సమరస్త మంచి గురించి దీంట్లో ప్రస్తావన వాళ్ళు చేయలేదు. సమరస్త వాళ్ళకి ఇంపార్టెంట్ కాదేమో నాకు అనిపించింది. అయితే వాళ్ళకి ఎన్ని శాఖలు ఉన్నాయంటే 100లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, వనవాసి కళ్యాణాశ్రమం గాని, సరస్వతి శిశు విద్యా మందిర్లు గాని, ఏబీవీపీ గాని, బిఎంఎస్ గాని, మనకు తెలిసి లేదా బీజేపీ గాని, ఎన్నో సంస్థలు ఉన్నాయి వాళ్ళకి. ఈ సంస్థలన్నింటిలో వాళ్ళు ఈ విధానం నడుస్తూనే ఉన్నది. కానీ సమరస్త అనే మాట ఎందుకు చెప్పారంటే అసలు మనం ఆర్ఎస్ఎస్ పుట్టుకు ఒకసారి వెళ్ళాలి. ఆర్ఎస్ఎస్ పుట్టింది మహారాష్ట్రలో ఏ ప్రాంతంలో
ఆర్ఎస్ఎస్ నాగపూర్ దగ్గర ఎక్కడ జన్మ తీసుకుందో సుమారుగా కొంచెం అటు ఇటుగా ఆ ప్రాంతాల్లోనే క్రింది కులాల ఉద్యమాలు రావటం మొదలుపెట్టినాయి. ఫూలే వరకు అక్కడే జరుగుతున్నది, అంబేద్కర్ యాక్టివిటీ అక్కడే సుమారుగా జరుగుతున్నది, మహత్ చెరువు పోరాటం సుమారుగా దగ్గర అదే ప్లేస్ ఆ ప్రాంతాల్లో జరుగుతూ 1927 లో ఆయన మనుస్మృతిని తగలబడ్డం, 1925 లో ఆర్ఎస్ఎస్ ఏర్పడడం. అంతకుముందు ఫూలే యొక్క యాక్టివిటీ, శూద్రుల యొక్క యాక్టివిటీ అనేటువంటి దాన్ని తట్టుకోలేనటువంటి ఈ శూద్రుల చేతికి వెళ్ళకూడదు అనేటువంటి ఛాందసమైనటువంటి బ్రాహ్మణ సాంప్రదాయికత, బ్రాహ్మణ ఆధిపత్యం ఇలాగే ఉండాలని కోరుకునే వర్గాల నుంచి ఆర్ఎస్ఎస్ ఏర్పడింది అనేది బహిరంగ రాసింది. సామాజిక ఉద్యమాలకు వ్యతిరేకంగా దాన్ని అక్కడే వచ్చిన రియాక్షనరీ మూవ్మెంట్. ఈ రియాక్షనరీ మూవ్మెంట్ లో మీరు చూస్తే ఆర్ఎస్ఎస్ సంస్థాపకుల్లో మొట్టమొదటి శాఖలో ఒక్కళ్ళు అందరూ బ్రాహ్మణులు. వేరే ఎక్కడ కూడా వీళ్ళు ఈ మాటలు చెప్పలేదు. మొట్టమొదట మనం బన్వర్స్ మేఘవంశీ రాసినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆయన మాట్లాడింది 1990 అండి. అసలు ఆర్ఎస్ఎస్ శాఖలు ఏర్పడినప్పుడే అంటరానితనాన్ని వాళ్ళు పాటించారా లేదా, వాళ్ళ పెద్దవాళ్ళు ఆర్ఎస్ఎస్ స్థాపకులు ఎవరన్నా పాటించరా, అదే మన దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఖచ్చితంగా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు వాళ్ళు ఎంతో భక్తితోటి కొలిచే వాళ్ళ గురూజీ గోల్వల్కర్ గాని, సావర్కర్ గాని వీళ్ళు చెప్పిన దాంట్లో డాక్టర్ హెడ్గేవార్ యొక్క జీవిత చరిత్రని నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రింట్ చేశారండి. రాకేష్ సిన్హా రాశారు బిల్డర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ వారి యొక్క జీవిత చరిత్రని రాశారు. దాంట్లో పేజీ నెంబర్ 205లో చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది. దాన్ని వాళ్ళు తిరస్కరించలేదు, రాసుకునేది వాళ్లే కాబట్టి. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పారండి. స్వయం సేవకుల్లో నేను మీకు చదివినిపిస్తాను. సంఘ్స్ ఫస్ట్ ఎవర్ ట్రైనింగ్ క్యాంప్, మొట్టమొదటి శిక్షణా శిబిరం జరుగుతుంటే సమ్ స్వయం సేవక్స్ డిస్ప్లేడ్ హెజిటేషన్ ఇన్ సిట్టింగ్ అలాంగ్ సైడ్ అదర్స్ ఆఫ్ ది మహర్ కాస్ట్. మాల కులస్తులు మహర్ కులస్తులతో పాటు కలిసి మేము కూర్చోము అని కొందరు బయట కూర్చున్నారు. దేవర్ అలౌడ్ టు సిట్ ఇన్ అనదర్ రో, వాళ్ళు వేరే వరుసలో కూర్చోబెట్టారు. ఇది చాలా గొప్పగా రాసుకున్నారు. అంటే సంఘ్ లో మాలలు ఒక వరుసలో, మాలలు కాని వాళ్ళు వేరే వరుసలో కూర్చుని అంటరానితనం పాటించినట్టుగా స్ప్ష్టంగా వాళ్ళ దగ్గర ఉదాహరణ ఉందండి. అంటే ఇది అఫీషియల్ గా వాళ్ళ పుస్తకం, ఇది వాళ్ళ పుస్తకం. రాకేష్ సిన్హా అనేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తి రాసింది, ప్రింట్ చేసింది నేషనల్ బుక్ ట్రస్ట్ అని. వాళ్ళు దీంతో ఏ కాంట్రాక్షన్ లేదు ఆ పుస్తకంతో, వారి యొక్క జీవిత చరిత్ర. అలాగే వారు ఒక సందర్భంలో అసలు దళితులతో కలిసి తినడానికి డాక్టర్ గారు ఎక్కడ కూడా ఒప్పుకోలేదు, ఆయన నిరాకరించారు. ఎస్, ఆయన దళిత స్వయం సేవకులతో కలిసి భోజనం చేయలేదు అనేటువంటి విషయాన్ని ప్రింటెడ్ ఉందా మీరు చెప్తున్నారా? నేను చెప్తానంటే ఒక ఆధారం. ఈ విషయాన్ని మేఘవంశీ బయటపెట్టాడు మొన్న. వారు పింగళే అనేటువంటి ఆయన హెచ్వి పింగళే రాసినటువంటి స్మృతికణ్ పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ అనేటువంటి పుస్తకంలో, వాళ్ళ హిందీ పుస్తకం ఇది, దాంట్లో ఆయన స్పష్టంగా ఈ హెచ్వి పింగళే, ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేసిన, ఆర్ఎస్ఎస్ ప్రకాశన్ వాళ్ళు వేసిన పుస్తకం ఇది. దాంట్లో హీ వాజ్ రిఫ్యూజింగ్ టు డైన్ విత్ దళిత్ స్వయం సేవక్స్. డాక్టర్ గారు దళిత స్వయం సేవకులతో కూర్చొని తినడానికి ఇష్టపడలేదు. వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసుకున్న విషయాలు. నేనంటున్న విషయం ఏంటంటే, మేము గాంధీ గారిని తీసుకెళ్లి మా శాఖ చూపించాము, లేకపోతే అంబేద్కర్ తీసుకెళ్లి చూపించాము. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, వాళ్ళంతా నిర్ఘాంత. అసలు ఆర్ఎస్ఎస్ గురించి గాంధీ గారు ఏం చెప్తే వాళ్ళు నిర్ఘాంత పోతారు. అది ఎప్పుడని చెప్తాను నేను, వేరే సందర్భం వచ్చినప్పుడు. ఆయన వెళ్ళి వీళ్ళు ఎటువంటి పద్ధతిలో ఉన్నారో ఆయన ఎప్పుడు చెప్పాడు. అంబేద్కర్ ఏం చెప్పాడో ఆ రికార్డు కూడా మనం తీయచ్చు. అయితే అంబేద్కర్ వచ్చినప్పుడు ఇక్కడ కులం లేదు అని వాళ్ళకి డిస్ప్లే చేసి చూపించినప్పుడు, అంబేద్కర్ ముందు గాంధీ ముందు కూడా 2 వరుసల్లో కూర్చోబెట్టి వీళ్ళు మాలలు, వీళ్ళు మార్కులస్తులు, వీళ్ళు సవర్ణులు, బ్రాహ్మణులు, మేము వేరే వేరే కూర్చోబెట్టాం చెప్పాల్సింది మీరు. మా యొక్క సరసంఘ చాలక్ గారు వారితో కలిసి తినరన్న విషయం కూడా చెప్పాల్సింది. ఆ విషయాలు దాచిపెట్టారు. అందుకని వాళ్ళకి సరైనటువంటి పిక్చర్ మీరు ఇవ్వలేదు. మీరెందుకు తినలేదు? ఎందుకంటే మా హృదయాన్ని మనువు పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని మీరు ప్రకటించుకుంటారు ఆర్గనైజర్ పత్రికలో. మీరు స్పష్టంగా మా హృదయం మనువు పరిపాలిస్తున్నాడు, ఈ వ్యవస్థ ఇలా ఉండాల్సిందే, అసలు ఈ రాజ్యాంగం ఏమి రాజ్యాంగం, నా బొందలో రాజ్యాంగం ఎవడు రాయమన్నాడు, మనువు అనేటువంటి వాడు ఎప్పుడో మనకు రాసి పెట్టింది, ఇవన్నీ ఆర్గనైజర్లు రాశారండి. గతంలో స్పష్టంగా చెప్పుకున్నాం. మనువు ఉండగా మనకి రాజ్యాంగం ఎందుకు రాశాడు? అసలు మనువు ఎక్కడ, డాక్టర్ అంబేద్కర్ ఎక్కడ? మనువు అనేటువంటి వాడు బాబ్డింగ్ నాకు చాలా మహాకాయుడు, అంబేద్కర్ లిలిపుట్. నువ్వు మనువుతో పోల్చుకోవడం అనేది పరిహాసాస్పదం అనేటువంటి ఆర్గనైజర్ పత్రికలో రాసినటువంటి రాతలు రాసి వీళ్ళు ప్రతిరోజు ప్రేయర్ లో మేము అంబేద్కర్ తలుచుకుంటున్నాము. ఈ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు ప్రేయర్ లో మేము అంబేద్కర్ ని, దాంతో పాటు గాంధీని కూడా తలుచుకుంటామని చెప్పి దళితుల కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి, మోసం చేయడానికి ఈ విధంగా తలుచుకోవడం చెప్తే, అంబేద్కర్ యొక్క ఆశయాలు తలుచుకోండి. అంబేద్కర్ చెప్తాడు శాస్త్రాల అధికారం రద్దు చేయమని, శాస్త్రాల అధికారం రద్దు చేయమని చెప్పి మనుస్మృతి తగలబెట్టాడు. ఆ మనుస్మృతిని హృదయాన్ని పాలిస్తుంది నువ్వు చెప్పావు.
ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, దయవుంచి చేతులు జోడించి RSS మీద అభిమానం పెంచుకునేటువంటి SC BC ST సోదరులను, ఎందుకంటే బాధ్యతలు పీడితులు కాబట్టి, అలాగే కులాన్ని వ్యతిరేకంగా ఉండేవాళ్ళని, SC BCలే గొప్ప లేదా ఇంకోటి కాదనే అభిప్రాయం నాకు లేదండి. కమ్యూనిస్టుల్లో మనకి D క్లాస్ కావడం అనేటువంటి ఒక పద్ధతి ఉన్నది. రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు, లేకపోతే నాగిరెడ్డి గారు పెద్ద పెద్ద భూస్వామి కుటుంబాల నుంచి వచ్చి 100 ఎకరాలను వదులుకుని D క్లాస్ అయ్యారు, అంటే ఆ వర్గాన్ని వదులుకుని D క్లాస్ అయ్యారు. అదేవిధంగా D కాస్ట్ కావడం కూడా ఉంటుంది. పెద్ద కులంలో పుడితే దుర్మార్గుడు అనే అభిప్రాయం నాకు అటువంటిది లేదు. ఎందుకంటే సాహు మహారాజు పెద్ద కులంలో పుట్టాడు, ఆ బుద్ధుడే పెద్ద కులంలో క్షత్రియ కులంలో పుట్టాడు. వాళ్ళు ఏమీ అసమానత్వాన్ని కోరుకోలేదు. నేననే విషయం ఏంటంటే, మీరు D కాస్ట్ అయితే మాకు అభ్యంతరం లేదు. D కాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఎక్కడన్నా RSS దగ్గర ఉన్నదా, ఎప్పుడైనా చెప్పారా, మాకు చూపించండి అని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి BC SC ST సోదరులు అడుగుతున్నది మనుస్మృతి పట్ల RSS యొక్క అధికారిక వైఖరి ఇవాళ ప్రకటించమని చెప్తున్నాను. ఇవాళ చెప్పండి మీరు 2025లోనైనా మను రూల్స్ అవర్ హార్ట్స్, మా హృదయాన్ని పాలిస్తాడు మను అని మీరు చెప్పారు కదా. ఏ మను పరిపాలిస్తాడు? ఆ మను అసమానత్వాన్ని కోరుకునేవాడైనా? ఇప్పుడు ఉన్నటువంటి కులాలు అవేవి కాదంటే చెప్పమనండి, ఆ విషయాన్ని డిక్లేర్ చేయమనండి. అలా ఎక్కడ డిక్లేర్ చేయరండి. వాళ్ళు చాలా దుర్మార్గంగా ఏం చేస్తారంటే, రాజ్యాంగం మీద దాడి చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చాలి, మనధర్మ శాస్త్రాన్ని ఏర్పాటు చేయాలి అని మీరు ఏర్పాటు చేసినటువంటి ధర్మ సంసదలోనే కదండి తీర్మానం చేసింది. RSS తో సంబంధం కూడా జరుగుతుంది ఈ పని. రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ మనధర్మ శాస్త్రాన్ని దాన్ని అమలుపరచాలి, హిందూ రాష్ట్రాన్ని ఏర్పరచాలి, మీ ధర్మ సంస్థలో తీర్మానం ఏర్పాటు చేస్తున్నారు. SC BC ST సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, హిందూ రాష్ట్రాన్ని నిజంగా మీరు ఫుట్ సోల్జర్స్ లో మీరు పనిచేస్తా ఉన్నారు. మీరు హిందూ రాష్ట్రాన్ని మీరు ఏర్పరిస్తే, మనధర్మ శాస్త్రాన్ని మీరు అమలు పరిస్తే, ఆ మనధర్మ శాస్త్రం ఇదేనా? ఈ అసమానతల వ్యవస్థను రేకెత్తించేదా? లేదంటే మీరు ఏమైనా సెపరేట్ గా అది అసమానతలు రేకెత్తించేది కాదు అని మీరు చెప్తారా? ఈ విషయాన్ని స్పష్టం చేయాలి మీరు. ఈ విషయం స్పష్టం చేస్తే మనం దాన్ని మీ మనుస్మృతి బహుశా అది కాదేమనుకోవచ్చు. ఇప్పటిదాకా RSS తన యొక్క సిద్ధాంత రీత్యా తను చేయదలుచుకున్నటువంటి పనిలో తను ఈ రకమైన పని చేస్తున్నాను, ఈ రకమైన సిద్ధాంతాన్ని నేను పాటిస్తున్నాను, దీంట్లో నేను అనుకున్న వాటిలో అసమానత లేదు, మా మనువు వేరు అని RSS సమాజ్ చెప్పినట్టు చెప్పలేదు. పుట్టుకని బట్టి కులాన్ని రాదు అని చెప్పలేదు. పుట్టుకని బట్టి పుట్టాడు కాబట్టి బర్నర్ మేఘవంశీ చాలా ప్రేమగా తయారు చేసినటువంటి పూరీలు, చాలా ప్రేమగా తను ఎంతో ఇష్టపడి తయారు చేసినటువంటి కీర్, తను ఎంతో ఇష్టపడి తయారు చేసిన ఆహార పదార్థాలని మట్టిలో కలిపారు కదా. ఇది పుట్టుకని పట్టించిన కులమే కదా. పుట్టుకని పట్టించిన కులం RSS లో ఉన్నట్టుగా RSS లో ఉన్న స్వయం సేవకులు సాక్షి చెప్తా ఉన్నారు. RSS లో స్వయం సేవకులు ఎదిగిన వాళ్ళకి ఎంత బలహీనమైన సపోర్ట్ ఉందో బంగారు లక్ష్మణ్ బట్టి మనకు తెలియదు. ₹1,00,000 ఎంత తీసుకున్నాడు ఆయన కెమెరా ముందు. దాని గురించి బంగారు లక్ష్మణ్ అడ్రస్ లేకుండా పోయినాడు. మరి వెంకయ్యనాయుడు గారు పబ్లిక్ గా మేము రాసాం విజయవిహారంలో దళితుల యొక్క అసైన్మెంట్ భూముల్ని శిక్ష పడాలి ఆయనకి. ఆయన ఎప్పటి నుంచి దాన్ని పెట్టుకున్నాడు, ఆయన మీద ఏ కేసు లేదు, ఏమీ జరగలేదు. ఆయన ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళగలిగినాడు. నేను అగ్ర కులాలకి క్రింది కులాలకి సమానమైన మర్యాద దొరుకుతుందా అనేటువంటిది కళ్యాణ్ సింగ్ ఉన్నాడు. రామ బాబ్రీ మసీద్ కూల్చివేతలో ముఖ్యమంత్రిగా తను కపటపూరితంగా RSS డిజైన్ ప్రకారం వ్యవహరించి దాన్ని కూల్చివేతకి ప్రత్యక్షంగా సహకరించి అది అవంగాన్ని రిజైన్ చేసి నేను భక్తుడు నేను చాటుకున్నటువంటి మనిషి తర్వాత RSS లో వేగలేక బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత ములాయం సింగ్ పార్టీలో చేరాడు కొంతకాలం. ఆ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ చేసి వచ్చాడు. ఇలాగా RSS యొక్క డిజైన్ లో చాలా మంది ఉపయోగపడుతున్నారు. దళితులు, బీసీలు, క్రింది కులాలు కూడా ఎంతో మంది. వాళ్ళకి సరైన మర్యాద దక్కుతుందా? వాళ్ళు పైదాకా వెళ్తున్నారా? పరమపద సోపాన పట్ల కింద పడిపోతున్నారని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఒక బీసీగా మోడీ ప్రధానమంత్రిగా ఉండను అభ్యంతరం లేదు. కుల నిర్మూలన గురించి చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా నాగపూర్ అడ్డుపడేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ నాగపూర్ మీద తీవ్రమైన ఒత్తిడి మన సంఘాలు ఎవరైతే సామాజిక మార్పును కోరుకునేటువంటి వాళ్ళు తేవడం బట్టి మీరు కుల గణనకి మీరు ఒప్పుకున్నారు. రేపొద్దున మరొక మార్కు మీరు ఒప్పుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి దుర్మార్గమైన పని మీరు చేసింది ఏమిటంటే, ఇవాళ దాకా దళితులకు సంబంధించిన రిజర్వేషన్ల కార్యక్రమాలు ఎక్కడ ఉంటాయి? రిజర్వేషన్లకు అనుకూలంగా ఒక్క రోజున మీరు రోడ్డు మీద వచ్చారు. అదే ప్రశ్న 1990లో గుండెల మీద చేసుకుని చెప్పారంటే RSS లో ఉన్నటువంటి వాళ్ళు కానీ RSS బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ సంఘంలో ఉండేవాళ్ళు 90లో పరిణామాలు చూసినటువంటి వాళ్ళు ఆ రోజు మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా ప్రతి ఊర్లో జరిగినటువంటి ఉద్యమాల్లో ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ రోజు ఈ క్యాంపెయిన్ వెనక ఉన్నది ఎవరు? RSS నాయకులు, ABVP నాయకులు ఆ రోజు ఎటున్నారు? వాళ్ళు మండల కమిషన్ కి అనుకూలంగా ఉన్నారా, మండల కమిషన్ కి వ్యతిరేకంగా ఉన్నారు? ఒక్క మండలకు వ్యతిరేకంగా మేము కమండలు తయారు చేసాము, సమాజాన్ని చేల్చడానికి వీలు లేకుండా సమాజాన్ని ఐక్యం చేసామనే మాట మీరు చెప్పారా లేదా? బీసీలకు మార్పు వచ్చినప్పుడు ఈ పార్టీ అడ్డంగా ఉన్నది అని నేను చెప్తున్నాను. ఎస్సీలకు మార్పు వస్తే అడ్డంగా ఉన్నది. హిందూ కోడ్ బిల్లుకి సంబంధించి అడ్డంగా ఉన్నారు. హిందూ కోడ్ బిల్లుకి సంబంధించి మీకు ఒక ఆశ్చర్యకరమైన RSS ఏం చేసిందండి? హిందూ కోడ్ బిల్లు వచ్చినప్పుడు వాళ్ళకేం సంబంధం? ఈ వ్యక్తి పేరు మీరు ఒకసారి చూడండి. ఈయన పేరు స్వామి
కరపత్రి. కరపత్రి ఆశ్చర్యమైన పేరు. ఈ స్వామి కరపత్రి గారు చాలా ఘనత వహించారు. ఈ స్వామి కరపత్రి గారి గురించి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2022లో ఈయన పేరు మీద ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. స్టాంప్, రెగ్యులర్ గా పోస్టల్ స్టాంప్. ఈ స్టాంప్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఈయన చేసిన ఘనత ఏమిటంటే, హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రోడ్ల మీద వేలాది మంది తీసుకొచ్చి ఉద్యమం చేసినటువంటి పెద్ద మనిషి అయినా హిందూ కోడ్ బిల్లు అమలు కావడానికి వీల్లేదు, సనాతన ధర్మంలో శాంతసత్వం అలాగే ఉండాలి, కులాలు అట్లాగే ఉండాలి, ఆడవాళ్ళు అణచివేత అలాగే ఉండాలని పోరాడినటువంటి మనిషికి ఈ రోజు మీ పార్టీ తరఫున స్టాంప్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరంతా ఎందుకు గుర్తుపెట్టారు, అంత ప్రేమగా ఉన్నారని నా ప్రశ్న. ఈ ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మహిళలు వేసుకోవాలని అడుగుతున్నాను నేను. మీరు సామాజిక మార్పుకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని మీరు చెప్పండి. అనేక దాడులు జరిగినాయి. అదే నా ప్రశ్న. ఎన్నో దాడులు, కారంచేడు గాని, చండూరు గాని, అలాంటి దాడులు చాలా. ఎక్కడుంది ఆర్ఎస్ఎస్? ఎక్కడుంది ఏపీ? ప్రేమ సంఘాలు ఎక్కడున్నాయి? ప్రేమ వివాహాల సందర్భం కూడా అనేక దాడులు జరిగినాయి, దాడులు జరిగినాయి. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో అంబేద్కర్ కులాంతర వివాహాలు కోరుకున్నాడు, శాస్త్రాల అధికారులు రద్దు చేయమన్నాడు. రెండే విషయాలు. కులాంతర వివాహాలు జరుగుతూ ఉంటే, కులాంతర వివాహాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ వచ్చినటువంటి సందర్భం ఒకటి ఉందండి. అదేమిటో చెప్తాను నేను. అదేమిటంటే, అవతల వ్యక్తి ముస్లిం అయి ఉండి ఆ ముస్లిం ని చంపేసినప్పుడు, ఏది ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసినప్పుడు చంపేస్తే మీ సంఘాలు ఏమయ్యాయని చాలా కేకలు పెట్టారు. మా సంఘాలు ఎక్కడికి వెళ్ళదు, మేము దాన్ని ఖండిస్తానే ఉన్నాం. మేము ఏ మతాంతర వివాహమైనా, కులాంతర వివాహమైనా, అభ్యుదయవాదులు సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. జయభారత్ సంస్థగా నేను చెప్పగలుగుతాను. మేము ఎన్ని పనులు చేసాము, ఎన్ని పోరాటాలు చేసాము, ఎన్నిసార్లు దళితుల వెనకాల ఉన్నాము. ఆర్ఎస్ఎస్, బీజేపీ సంఘాలు ఏం చెప్తాయండి? ఇప్పటిదాకా ఎందుకు లేరు మీరు లేకుండా ఎందుకు కార్యక్రమాలు జరుగుతాయి అంటే, ఇప్పటిదాకా జరుగుతున్న ఏ మార్పు అయినా పీకల మీదకి ఇక్కడ దాకా నీళ్లు వచ్చిన తర్వాత రాజ్యాంగం ఒప్పుకోక తప్పని పరిస్థితి వస్తే తప్పనిసరిగా ఒప్పుకున్నారు. భారతదేశం జెండా ఒప్పుకోక తప్పని పరిస్థితి తప్పనిసరిగా ఒప్పుకున్నారు. అంబేద్కర్ ని గౌరవించక తప్పని పరిస్థితి వస్తే తప్పనిసరిగా గౌరవించలో పడ్డారు. అలాగే కులగణన చేయక తప్పని పరిస్థితి వస్తే మీరు ఇష్టం లేకుండా ఒప్పుకుంటారు. కానీ అవసరమైతే ప్రతిసారి ఆర్ఎస్ఎస్ టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే, రాజ్యాంగం మీ చర్చ అని చేస్తారు. ఈ రాజ్యాంగం మార్పు అవసరమని వాజ్పేయి హయాంలో చేస్తారు, మోడీ హయాంలో చేస్తున్నారు. ఏమిటి చర్చ అంటే, కొనాలైన తర్వాత చర్చలలో నడిపించి లేదండి ఆర్ఎస్ఎస్ దాన్నే మారకూడదు అంటారు. రిజర్వేషన్ల మీద చర్చ అవసరం అంటారు. రిజర్వేషన్ల మీద చర్చ అంతా సమాజం అంతా కదిలిపోతుంది. ఈ రియాక్షన్ చూస్తారు, రిజర్వేషన్ ఉండాల్సిందేనండి అని చెప్పి అరెస్ట్ చెప్పిందిగా అని అనిపించుకుంటారు. ఇది సిస్టమ్ ని వీక్ చేయడానికి చేసేటువంటి కుట్రలో భాగం వీళ్ళది. దాన్ని వాటర్ ట్రస్ట్ చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఫీల్డర్స్ వదిలిపెట్టడం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటంటే, దీన్ని మొత్తంగా కదపడమే ఉంది కాబట్టి రిజర్వేషన్లకు వాళ్ళు కొట్టిన దెబ్బ సామాన్యమైంది. ఈ విషయం ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అర్థం చేసుకోవాలి. 2019లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పేరు మీద రిజర్వేషన్స్ ఎవరు ఆమోదించారు? 10%. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% అంటే రిజర్వేషన్లకి సామాజికమైనటువంటి వెనుకబాటు, సాంఘికమైనటువంటి వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు, వివక్ష అనేటువంటిది కారణం తప్పితే ఈ చాలా మంది ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా ఆర్థికమైన కారణం కానే కాదు. ఆర్థిక వెనుకబాటుతనమే కారణం అనేటువంటి తెలివి తక్కువ వాదం చేసేటువంటి వాళ్ళకి అసలు ఈ దేశంలో సామాజికమైన వెనుకబాటు, సాంఘిక వివక్ష ఉన్నాయని తెలియదు. ఒక కోటీశ్వరుడు అయినటువంటి దళితుడు, కోటీశ్వరుడు అయినటువంటి క్షత్రియుడు సమానం కాదు. ఒక కోటేశ్వరుడు ఒక మంత్రి అయినటువంటి ఎస్సీకి బయటకి కూర్చోబెట్టిన సందర్భాలు, ఏమి సంబంధం అండి అగ్రకులాలకు సంబంధించిన కౌన్సిలర్ గుళ్ళకి పంపించిన సందర్భాలు మనం చూసాం. మనం అనేక సందర్భాలు ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా సాంఘిక వివక్ష ఉందని తెలియని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. సాంఘిక వివక్ష పోగొట్టడానికి రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్లకు ప్రాతిపదిక సాంఘిక, సామాజిక వివక్ష, వాటి యొక్క అంతము, వాటి యొక్క నిర్మూలన. ఈ సాంఘికమైన, సామాజికమైన, విద్యాపరమైనటువంటి వివక్షను అంతం చేయడానికి ఆర్థికమైన కూడా ఉంది దాంట్లో. అది వస్తే కేవలం ఆర్థిక ఈ ప్రతిపాదన దెబ్బ కొట్టడం ద్వారా రిజర్వేషన్లు దెబ్బ కొడుతున్నారు. ఇవాళ 10% రిజర్వేషన్లు ఏ రిజర్వేషన్ లో అందుబాటులో లేని సెక్షన్స్ అని మాట రాశారు. ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు వాళ్ళ రిజర్వేషన్లు ఉన్నాయి, అగ్రకులాలకు మాత్రం లేవు. ఈ అగ్రకులాల ఈ రిజర్వేషన్లు ఇచ్చినట్లు లెక్క. అగ్రకులాల్లో పేదలకు అన్నారు. అగ్రకులాల పేదలు ఎంతమంది ఉన్నారు? అసలు అగ్రకులాలు ఎంతమంది ఉన్నారు? మీ డేటా తీసారు, తీరలేదు మాట దాకా. ఇప్పుడు వచ్చింది కులగట్ట. అగ్రకులాలు ఎంతమంది ఉన్నారు, మన పేదలు ఎంతమంది ఉన్నారు? ఏ శాతం ప్రకారం మీరు 10% లెక్కేసారు, ఏ 10% ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చారు? రిజర్వేషన్లకి ఆర్థిక ప్రాతిపదిక అనేటువంటి దాన్ని ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించడం ద్వారా రిజర్వేషన్ల యొక్క వ్యవస్థ ఉనికి దెబ్బకొడుతారు నా అభిప్రాయం. అలా ఎలా చేయగలుగుతారు వాళ్ళు? ఇది రిజర్వేషన్ల యొక్క ఉనికి వాళ్ళు దెబ్బ కొడతా ఉంటే రిజర్వేషన్లకు ప్రమాదం ఏర్పడింది అనేటువంటి ఆందోళనలో ఎస్టీలు, బీసీలు ఉండాలి, లేరు. ఈ పని బీసీ ప్రధానమంత్రి ద్వారా చేస్తుంది. ఆశ్చర్యం, బీసీని పెట్టుకున్నారు. ఇది బీసీలకు అనుకూలమైనదా? రిజర్వేషన్ యొక్క ప్రాతిపదిక రద్దు కావడం, సామాజిక వెనుకబాటు ప్రాతిపదిక రద్దు కావడం. ఆర్థికంగా వెనుకబడితే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వమంటే మీరు హాస్టల్స్ కట్టమంటే రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు? ఆర్థికంగా వెనుకబడుతా అనేది మెరిట్ ఎందుకు అయింది అనేటువంటి ప్రశ్నలు రావాలి కదా. అగ్రకులాల దగ్గరికి వస్తే ఏ ప్రశ్నలు లేవు, అగ్రకులాల దగ్గరికి వస్తే ఏ డేటా అక్కర్లేదు. ఇది అగ్రకులాలకు అనుకూలంగా జరుగుతున్నటువంటి చర్య, ఇది ఆర్ఎస్ఎస్ యొక్క అనుసరణలో జరిగిన చర్య నేను అంటున్నాను.
ఇది రిజర్వేషన్ వ్యవస్థను వీక్ చేసిన మీరు చెప్పాలి. ఇప్పుడు సమరస్త అనేటువంటి మాట మీరు ఇందాక మీరు మాట్లాడారు. సమరస్త మా 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 ఆర్ఎస్ఎస్ లో సమరస్త ఉంటది, సమానత్వానికి మా ఆర్ఎస్ఎస్ లో పెద్దపీట ఉంటది అనేది మాట్లాడుతున్నారు. నేను ఒక వ్యవస్థలో ఒక స్వామీజీ గారి దగ్గర వెళ్లి మాట్లాడి చేస్తున్న సందర్భంలో ఈ సమరస్త అనే మాట వస్తే నేను అసలు సమరస్త అనే మాట వాడడానికి వీల్లేదని చెప్పాను. ఎందుకట్లా? ఎందుకంటే సమానత్వానికి వ్యతిరేకమా మీరు? ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కొంచెం ఆలోచించండి. సమరసత అనేటువంటి మాట ఒక మోసమా? ఒక మోసం. ఎందుకు? అది ఒక వ్యూహం. అది మీరు మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకుని సమరస్తాన్ని కొట్టి చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమరస్త? సమరస్త అనే మాటకు సమానత్వం అనేటువంటి మాట లేదు. సమాజంలో సమానత్వం కావాలి, సామాజిక న్యాయం కావాలి, సామాజిక సమానత్వం కావాలి, సమాజం కావాలి. రకరకాల రూపాలు రకరకాల స్లోగన్స్ ఉన్నాయి కదా. మనం అంటలే కదా, మనం ఏదో ధర్మము రక్షణ అంటున్నాం కదా. వీళ్ళందరూ ఈ సెక్షన్ మోసం చేయాలంటే మీరు ఒక విషయం గమనించాలంటే ఆర్ఎస్ఎస్ కి మొదటి నుంచి అది పుట్టినప్పటి నుంచి కూడా హిందూ సమాజం అంతా తన వెంట ఉండాలని కోరుకుంటుంది. హిందూ సమాజంలో దానికి స్పష్టంగా తెలుసు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మెజార్టీ. సో బ్రాహ్మణులు మాత్రమే మెయింటైన్ చేస్తే మనం ముస్లింల మీద మిగతా కులాల మతాల మీద దానికి కక్ష ఉన్నది. దాని ఓపెన్ డిక్లేర్డ్ ఎనిమీస్ గా వాళ్ళు ప్రకటించుకుని ఉన్నారు పార్టీలు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మనం మొబిలైజ్ చేయాలంటే మిగతా వర్ణాలు కూడా మనకి ఫుట్ సోల్జర్స్ లో సైనికులుగా ఉంచుకోవాలి. వాళ్ళని ఉంచుకోవాలంటే వాళ్ళకి ఏదో తాయిలను చూపించాలి, కానీ సింహాసనం ఇవ్వకూడదు, సమానమైన కుర్చీ ఇవ్వకూడదు. ఇది వాళ్ళ వ్యూహం. అందుకని బయట వాళ్ళందరూ కూడా మనకి సీట్లు మీవా ఓట్లు మీవా నిండినంతో బీఎస్పీ వాళ్ళ సమసమాజం నిండినంత కమ్యూనిస్టులు లేదా మరొకటితో కావాలి అనే దాంతో పేదవాళ్ళ పేదవాడి రాజ్యం అనిపించుకోవాలని గాంధీయో ఇలా రకరకాల స్లోగన్స్ మనం చూస్తాం. కుల నిర్మూలనని అంబేద్కర్ ఇంత స్పష్టంగా చెప్తే మనం కూడా ఏదైనా చెప్పాలి కదా. అందుచేత చాలా తెలివిగా 1980లో సమరసత అనే మాటను ఖాయం చేశారు. సమరసత అది సమానత్వం కాదు. సమరసతకి అర్థం సమానత్వం కానే కాదు. ఏంటి అర్థం? సమరసతకి అర్థం ఇంగ్లీష్ లో హార్మోనీ. హార్మోనీ అంటే పొందికగా అనువుగా ఉండడము, అంటే అలజడు లేకుండా అనువుగా ఉండడము. అంటే మీరు అగ్ర కులాలు వాళ్ళకి సేవ చేస్తూ క్షత్రియులు వాళ్ళకి సేవ చేస్తూ వైశ్యులు వాళ్ళకి సేవ చేస్తూ శూద్రులు వాళ్ళకి సేవ చేస్తూ అతిశూద్రులు వాళ్ళ కింద ఈ మొత్తం నిచ్చెన పట్ల వ్యవస్థ అంతా ఇలాగే గొడవ లేకుండా ఉంటే అది హార్మోనియస్ గా ఉన్నట్టు లెక్క, కానీ సమానత్వం ఉన్నట్టు లెక్క కాదు. ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి ఎస్టీ బీసీ ఎస్సీ సోదరులరా, మీకు సమానత్వము సమత కావాలా సమరసత కావాలా? సమరసత అంటే ఏ రకంగానూ సమానత్వం అనే అర్థం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలియని వాళ్ళు సమరసత అనే మాట వినంగానే ఇదేదో సమానత్వమే కదా, పైగా అంబేద్కర్ బొమ్మ పెడతారు, అంబేద్కర్ ఫూలే బొమ్మ పెడతారు. ఇదో కామెడీ. అంబేద్కర్ ఫూలే సమరసత కోరుకుంటారు, సమానత్వం కూడా. సమతనా సమానత్వమా లేకపోతే సమరసత? సమత వేరు, సమతావాదం వేరు, సమరసత వేరు. ఈ సమరసత కావాలి అని అనుకుంటే అంబేద్కర్ ఫుల్ బొమ్మ పెట్టడానికి వీలేదు. మీరు సమానత్వం కావాలనుకుంటే పెట్టాలి. మీరు సమానత్వానికి వ్యతిరేకం. సమానత్వాన్ని కోరుకోకుండా సమరసత అనే మాట తయారు చేసి అటు సమానత్వం కావాలనుకునే వాళ్ళకి ఏదో చెప్పారులే మనకి బాగానే వినిపిస్తోంది, ఇది బాగానే ఉంది అని వాడు సంతోషపడడానికి, విషయాలు తెలిసినటువంటి అగ్ర కులాలకి వాళ్ళకి సమరసతే సమానత్వం కాదు, మన కుర్చీలకి ఏం ప్రాబ్లం లేదు, మన ఆస్తులకి ఏం ప్రాబ్లం లేదు, మన వ్యవస్థలకి మన ఆధిపత్యానికి మన ఆర్థిక ఆధిపత్యానికి మన సామాజిక ఆధిపత్యానికి ఏ లోటు లేదు అని వాళ్ళు సంతోషపడడానికి. ఎందుకంటే అసలు ఆర్ఎస్ఎస్ కంపోజిషన్ మొట్టమొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి మీరు కలిపి చూడండి. అగ్ర కులాల క్షత్రియులు వైశ్యులు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్ పట్టుకు తిరిగిన వాళ్ళు రిజర్వేషన్ అంటే మండిపడతారు. వాళ్ళు ఇదంతా కాంగ్రెస్ తెచ్చింది, గాంధీ తెచ్చాడు, లేకపోతే అంబేద్కర్ తెచ్చాడు, కాంగ్రెస్ తెచ్చిందని ఎగిరిపడుతూ ఉంటారు. వాళ్ళ డిఎన్ఏలో లేదు ఆ విషయం. అంచేత సమరసత అనేటువంటి మాటను తీసుకొచ్చి సమరస్త అన్ని చోట్ల మాట మొదలు పెట్టారు. తెలియని వెర్రిపోగుల ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఈ తాయిలం దాని గుర్రానికి ఏదో ముందు కర్ర పెట్టేది కట్టారు. అది చూసుకుని ఆ గడ్డి పరక చూసుకుని పరిగెడతా ఉంది. ఆ కర్ర అక్కడే ఉంటుంది, ఆ గడ్డి పరక అందదు దానికి. ఇది కూర్చొని స్వారీ చేయడానికి వాళ్ళని ఉపయోగించారు. వాళ్ళని ఎక్కడ స్వారీ చేశారు? బాబ్రీ మసీద్ డిమాలిషన్ స్వారీ చేశారు, అధికారంలోకి రావడానికి స్వారీ చేశారు, ఎక్కడెక్కడో స్వారీ చేస్తున్నారు, ఈబీసీ రిజర్వేషన్లు ఇప్పించుకోవడానికి స్వారీ చేశారు. అంతేగాని వాళ్ళకి న్యాయం చేయడానికి మాత్రం వాళ్ళకి కుర్చీలు ఇవ్వడానికి ఆధిపత్యం ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఏ రకమైన మార్పు చేయలేదు. అంచేత ఎస్సీ బీసీ ఎస్టీ సోదరులకు మనం రిక్వెస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మనుస్మృతి పట్ల ఆర్ఎస్ఎస్ యొక్క వైఖరి ఏమిటి? క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి. 2025 సరే అసమానత పట్ల మీ వైఖరి ఏమిటి? నిజమైన సమానత్వం మీరు కోరుకుంటారు లేదు? అప్పుడప్పుడు స్టేట్మెంట్ కొడతారండి, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు సరసంఘ చాలక్ గారు లేచి స్టేట్మెంట్ కొడతారు, మాకు క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు గురు గోల్వాల్కర్ గారి యొక్క రైటింగ్స్ అన్ని పనికిరావు అనే మాట కూడా వారు ఒకసారి అన్నారు. ఏవి పనికిరావు, ఎందుకు పనికిరావు? మొత్తం పాంచజన్యం పుస్తకాల్లో బంచ్ ఆఫ్ థాట్స్ లో కొన్ని మంచి మాటలు అని చెప్తే అవన్నీ కూడా తీసేయమని చెప్తున్నారా, లేకపోతే ఆయన అభ్యంతరకరంగా చెప్పిన మాటలు చెప్తారు? వీఆర్ నేషనల్వుడ్ లో అసలు మిగతా వాళ్ళందరికీ ఎటువంటి పౌరసత్వ హక్కులు ఇవ్వకూడదు, హిట్లర్ మాదిరిగా అణిచేయాలి, వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్లు పంపించాలి, ఇవన్నీ రాసుకున్నాడు. వాటిని చెప్తున్నారా? మను హృదయాన్ని పాలిస్తున్నట్టు అసమానత్వాన్ని గురించి చెప్తారు, దేన్ని తీసేయమంటారు? ఈ విషయం పట్ల ఎప్పుడు క్లారిటీగా స్పష్టంగా మాట్లాడరు. మాట్లాడకుండా అలా స్పష్టంగా
ఉంచుతూనే మన దృష్టి అంతా ముస్లింల మీద, క్రైస్తవుల మీద, వాళ్ళ మొబిలైజేషన్ వ్యతిరేకంగా. ఇప్పుడు చూడండి, బండి సంజయ్ గారు ఈ నినాదం ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడండి? ఏకాత్మత యాత్ర. ఏమిటా ఏకాత్మత యాత్ర? జాతిలందరినీ కలిపేదేనా? జాతిలందరినీ కలిపితే ఓన్లీ హిందువులు ఎందుకు మాట్లాడుతున్నాం? హిందువులు ఒకళ్ళే ఉన్నారు జాతిలో. భారత జాతి అంతా కూడా కష్టం వచ్చింది కదా, భారత జాతి అంతా కూడా బాధపడుతుంది కదా కాశ్మీర్ లో వచ్చిన దాని వల్ల. భారత జాతి అందరి మద్దతు కావాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు, ఇది హిందూ జనతా పార్టీ కాదుగా. నువ్వు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు, నువ్వు భారతీయ జనతా పార్టీ కలిగి నాయకుడు అయినప్పుడు నువ్వు భారతీయులందరినీ కలిపే ఏకాత్మత యాత్ర పెట్టాలి. కానీ మన ధర్మం, మన హిందువులకు కష్టం వచ్చింది అనేది ఇది విడదీయడానికి పనికొచ్చేది. నేను అడుగుతున్నా, బీసీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, ఎస్సీ సోదరులారా, ఇది మనకి మన జీవితాల్లో పనికొచ్చే మార్పులు చేసిన వాళ్ళు వేరు, పోరాడిన వాళ్ళు వేరు, త్యాగాలు చేసిన వాళ్ళు వేరు, కష్టపడిన వాళ్ళు వేరు, రక్తం ఇచ్చిన వాళ్ళు వేరు. ఆ మార్పుని మనం ఎంజాయ్ చేస్తూ ఇవాళ ఎవరైతే దానికి అడ్డం వచ్చారు, ఇగో ఈ కరపత్రి స్వామీజీ లాంటి వాళ్ళు అడ్డం వచ్చారు. ఈ కరపత్రి స్వామీజీ గోల్వాల్కర్ గారి యొక్క ప్రియమైనటువంటి మిత్రుడు. ఈ కరపత్రి స్వామీజీ గోల్వాల్కర్ గారి మిత్రుడు కాబట్టి గోల్వాల్కర్ గారు మనుధర్మమైన నా హృదయాన్ని పాలిస్తుంది, మను దేవుడు అని చెప్పగలిగాడు. ఆ గోల్వాల్కర్ గారి యొక్క 100వ జయంతి సంవత్సరాన్ని సమరసత సంవత్సరంగా వారు ప్రకటించారు. మీకు దమ్ము ఉంటే సమానత్వ సంవత్సరంగా ప్రకటించండి. సమరసత సంవత్సరంగా ఎందుకు ప్రకటిస్తారు? 2006లో ఎప్పుడు చేశారు వారి యొక్క డెత్ యానివర్సరీ. అలా కాకుండా ఓపెన్ గా మాట్లాడండి. ఈబీసీ రిజర్వేషన్ మీద రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు పడతారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగా వెనకాల ఫాలో అయి వెళ్లాల్సింది కాదు. ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేసి రాజ్యాంగ సవరణ చేయటం అనేది, అది వాస్తవం కోర్టులు కూడా మెడలు వంచి ఒప్పించడం అనేది, బ్లంట్ మెజారిటీతో మనం చేయటం అనేది, ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెజారిటీ రావడం వల్ల ఇటువంటి మార్పులు జరిగినాయి. మేము అగ్రకులాలకి పేదలకి మేలు జరగకూడదని అనుకోవట్లేదు. కానీ రాజ్యాంగంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రాతిపదిక ధ్వంసం కాకూడదని కోరు. ఆ ధ్వంసం కావడానికి వీల్లేదు. కుల నిర్మూలన కావాలని కోరు. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి శాస్త్రాలు కూలిపోతే హిందూ మతం కూలిపోతుందని అభిప్రాయం ఎవరికి వద్దండి. మనుస్మృతిలో ఉన్నటువంటి దుర్మార్గం కూలిపోయినంత మాత్రాన పాయింట్ వచ్చారు మీరు. ఈ శాస్త్రాలన్నీ కూలిపోతే ఇంకా మతం ఏడు ఉంటది. కాబట్టే ఈ నాస్తికులు గాని, కమ్యూనిస్టులు గాని, మేధావుల పేరుతో గాని మిగతా వాళ్ళు శాస్త్రాల మీద దాడి చేస్తారనేది మీ మీద. ప్రపంచంలో ప్రతి మతంలో కూడా ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి యథాతథంగా అమలు కాలేదని అన్ని మారుతూనే వచ్చినాయి. ఖురాన్ లో దొంగతనం చేస్తే చేయి నరికేమని రాశారు. ఇప్పుడు ఎవరైనా ముస్లింస్ మాకు చేతులు నరికండి, మేము గొడవ చేస్తున్నారా, మాకు శిక్ష ఇవ్వండి అని. అవి జరగవు. మార్పు అనేది పరిణామం తప్పదండి. అన్నిట్లో కొన్ని చెడు విషయాలు వదిలేస్తారు, అవి జరుగుతూనే ఉంటాయి. హిందూ మతంలోనూ హిందూ పుస్తకాల్లో కొన్ని పనికిరాని విషయాలు ఉన్నాయి. వివేకానందుడు చెప్పాడు, నేను చెప్పక్కర్లేదు, శృతులు స్మృతులు అని చెప్పాడు, నాకు అక్కర్లేదని. గాంధీ గారు చెప్పారు 1917 మనుస్మృతి పనికిరాదని. ఇట్లా వీటిని వదిలేస్తామండి. పనికొచ్చే విషయాల్లో సమానత్వ సూక్తం ఉన్నది, అందరూ సర్వం కల్వితం బ్రహ్మం అనేది ఉన్నది, అందరూ మంచి జరగాలి, మాకసి దుఃఖం మాకపోయేది వాడికి దుఃఖం రాకూడదు, ఇలాంటి విషయాలు మేము ముందుకు తీసుకెళ్తాము. హిందూ మతం ఏమీ కూలిపోతుంది. హిందూ మతం ఈ దుర్మార్గాన్ని పట్టుకుంటూ కూలిపోతుంది. ఈ హిందూ మతం ఇప్పటిదాకా నష్టపడింది దీని వల్ల. పై కులం ఉండడం వల్లే మనకు చాలా ఉపకారం జరిగింది అనేటువంటిది చాలా సార్లు గోల్వాల్కర్ గారు రాశాడు. బౌద్ధం కులాన్ని కొలదోసింది. బౌద్ధం ఎక్కడెక్కడ ఉందో అన్ని ప్రాంతాల్లో ముస్లింస్ దండయాత్రలు చేసి ఆక్రమించారు. కులం మన బలము, కులం మన జాతి, కులం ఉండడం వల్ల ఆర్ఎస్ఎస్ కూడా మనం కూడా ప్రకటించారు భగవత్ గారు. కులం అనేది జాతికి బలం అని. ఇవి రెండు చెప్తారు. కులం జాతికి బలం అంటారు, ఆ కులం ఉండడం వీళ్ళు తీసేయాలి కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఒక రోజు వీళ్ళు నెక్స్ట్ డ్రామా వేయడానికి మనుస్మృతిని కూడా కాలబెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఎందుకు చేస్తారంటే మీలాంటి నాలాంటి వాళ్ళ ఒత్తిడి వాళ్ళ ఒరిజినల్ హృదయం అది కాదు. కానీ నాటకాలు వేస్తుంటారు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని పక్కన పెట్టి, అంబేద్కర్ యొక్క ఆలోచనను పక్కన పెట్టి, అంబేద్కర్ ఏం చెప్తున్నాడో శాస్త్రాలు అది పక్కన పెట్టి ఆయన పేరును మాత్రమే చెప్పిస్తే ఎవరికి కావాలండి దాన్ని? ఏం ఉపయోగం దానికి? మీరు మనువునే చెప్పించుకోండి, హెడ్గవర్ని చెప్పించుకోండి, గోల్వాల్కర్ని చెప్పించుకోండి, రెండు డబల్ నాటకాలు వేయొద్దండి. లేదంటే ఓపెన్ గా మీరు మారండి. మీరు ముందుకు వచ్చి హిందూ సమాజంలో 100 సంవత్సరాలు అయిన ఒక సంస్థకి ఇంతకంటే టైం ఏం కావాలి? హిందూ సమాజంలో సంఘటితం చేస్తారంటావు కదా. ఇది పనికిరాని విషయాలు ఉన్నాయి, ఇవి ఎవరు తలుచుకోవద్దు, వీటిని మనం నువ్వు ధర్మ సంస్థ ఏర్పాటు చేయమంటే డిక్లేర్ చేయి. కానీ ధర్మ సంస్థ ఏర్పాటు చేసి మనుస్మృతి కావాలంటావు కదా, ఇది ఎక్కడ న్యాయం? మరి హిందూ సమాజంలో వరకు ఈ మన ప్రాంతాల్లో ఉన్న తప్పులు అంటే, ఎందుకంటే మారుతున్న క్రమంలో ప్రతి మతంలో మార్పుకుంటూ వస్తా ఉన్నాయి. అది క్రిస్టియన్లైనా ముస్లింలైనా కొద్దిగా మార్పు చేసుకుంటూ హిందూ మతంలో కూడా వస్తున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పలేదా ఇట్లా? మనం ఈ మాటలు చెప్తుంటే కింద వచ్చేటువంటి కామెంట్లలో లేదా బయట అడిగే ప్రశ్నలో మనం హిందువులు క్రిస్టియన్లకు ముస్లింలకు మనం తొత్తులుగా వ్యవహరిస్తున్నాం కూడా వస్తాయి, తిట్టేవాళ్ళు ఉన్నారు కదా. మనం ఏం అలా వ్యవహరించడం, మనం వ్యవహరించే విధంగా ఏమైనా మాట్లాడుకున్నాం గతంలో? ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు. క్రిస్టియానిటీలో కులం ఉందంటే క్రిస్టియన్లకు కులం ఉంది, ఇస్లాం మతంలో కులం ఉంది. అవి ఇస్లాం మతంలో ఒరిజినల్ గా ఉన్నది కాదు. మనం ఈ సహవాసం వల్ల ఈ చెడు వాళ్ళకు కూడా వచ్చింది. అక్కడ కాపు క్రిస్టియన్, కమ్మ క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్, ఎస్సీ క్రిస్టియన్ ఉన్నారు. మేమే మత మార్పులు చేయమని మేము ప్రోత్సహించట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఎక్కడున్నా పోవాలండి, దాని మీద చర్చ వద్దు. మనకి అసమానతలు ఎక్కడున్నా పోవాల్సిందే.
వాళ్ళ మతాల్లో కూడా చాలా పరిణామాలు, చాలా మార్పులు జరగాల్సిందే. హిందూస్ ఫర్ ప్లూరల్ ఇండియన్ ఈక్వాలిటీ మేము పెట్టుకున్నాం, వాళ్ళ మతం కూడా జరగాలని మేము కూడా కోరుకుంటాం. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, హిందువులు ఈ భయాందోళన ఏమైనా జరిగితే, మన మతంలో ఏమైనా సంస్కరణ మనం కోరుకుంటే, మనం హిందూ మతం బలహీనపడుతుంది మేము అనుకోవచ్చు. హిందూ మతం బలపడిందంటే భక్తి ఉద్యమం వల్ల, హిందూ మతం బలపడిందంటే బసవేశ్వరుడు వల్ల, హిందూ మతం బలపడిందంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వల్ల, వేమన వల్ల, హిందూ మతం బలపడిందంటే నారాయణ గురు వల్ల, హిందూ మతం బలపడిందంటే అంబేద్కర్ వల్ల, గాంధీ వల్ల, లేకపోతే ఎంతో మంది మహనీయులైన సంస్కర్తల వల్ల. కానీ ఆర్ఎస్ఎస్ వల్ల కాదండి. ఆర్ఎస్ఎస్ ఇదే విధానం అనుసరించి ఉంటే, ఒకవేళ అంబేద్కర్, గాంధీ, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి, లేకపోతే మండల కమిషన్, ఈ ఉద్యమాలు ఏమీ లేవనుకోండి, ఆర్ఎస్ఎస్ కొలగడానికి ఒప్పుకుంటుందా? ఆర్ఎస్ఎస్ బీసీల రిజర్వేషన్ ఒప్పుకుంటుందా? అసలు ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఆర్ఎస్ మనుస్మృతి అమలు పరిస్థితి వాళ్ళు చెప్పిన విషయం ఓపెన్గా. ఇది మీకు ఇంత స్పష్టంగా తెలిస్తే ఈ మనుస్మృతి పుస్తకం చదువుకోండి, ఇది బాగానే ఉంది, మనకి ఇలాగే కావాలని అనుకుంటే కనుక, అటువంటి మెదడు లేనటువంటి వాళ్ళు అయితే కనుక మీరు ఖచ్చితంగా దాంట్లో క్యారీ కావచ్చు. అంటే హిందూ మతాన్ని వాళ్ళు రక్షించుకుంది. హిందూ మతంలో రక్షించుకోవాలంటే హిందూ మతంలో ఇటువంటి ఛాందసత్వాన్ని, ఇటువంటి దుర్మార్గాన్ని, ఇటువంటి సంకుచితత్వాన్ని, ఇటువంటి విద్వేషాన్ని మనం పక్కన పెట్టాలి. హిందూ మతం లేదు, హిందూ మతాన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నం. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హిందూ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి కొలాటరల్ డ్యామేజ్ కింద కొంత నష్టం రాని నాయకత్వంలో పనిచేద్దాం అనుకుంటారు. ఏమంటే మీ ప్రాంతంలో మీ స్వయం సేవకుల్లో కొంతమంది శూద్రులు ఉంటే సరిపోదు. మీ శాఖలో అంటరాడుతనం అందరూ ఎప్పుడు పట్టించడం మానేశారండి. దాని గురించి మాకు కులం లేదు అని చెప్పారు. మా శాఖలో ఆర్ఎస్ఎస్ లో కులం లేదు, అదే కదా మనకు వచ్చే కామెంట్లు. మీ శాఖలో కులం లేదంటే అర్థం మీ శాఖలో కులం గురించి చర్చ లేదు అని. మీ శాఖలో కులం గురించి చర్చ లేకపోతే ఉపయోగం లేదు. మీ శాఖలో కుల నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమం ఉండాలి. మీ శాఖలో కుల వ్యతిరేకమైనటువంటి యాక్టివిటీ ఉండాలి. 100 సంవత్సరాల చరిత్రలో కుల నిర్మూలన కార్యక్రమాన్ని గాని, సిద్ధాంతాన్ని గాని, ఆచరణ గాని మీరు చూపించండి, అప్పుడు కులం లేదని అంటాం. కానీ కేవలం కులాన్ని అడగడం మానేసినంత మాత్రం ఇప్పుడు మనం ఒక 100 మంది కూర్చున్నారు అనుకోండి. ఈ 100 మందిలో కొంతమంది చొక్కాలు లేవు, కొంతమంది గోచీలు ఉన్నాయి, కొంతమంది కోట్లు వేసుకొచ్చారు, కొంతమందికి మంచి పట్టు ఉత్తరీయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బట్టల గురించి మాట్లాడుకోవడం మానేద్దాం అని అనుకున్నారు అనుకోండి. మాట్లాడుకోవడం మానేస్తే ఆయన గోచీలోనే ఉంటాడు, ఆయన కోట్లోనే ఉంటాడు. ఈ గోచి అని కోటి ఎలా వస్తాడు అడుగుతున్నాడు నేను. ఇవాళ అసమానత్వం ఇలా ఉన్నప్పుడు మేము మాట్లాడుకోవడం మానేసాం, మా శాఖల కులం లేదంటే ఇదే పరిష్కారం అండి. మాట్లాడుకోవడం మానేయడం పరిష్కారం కాదు. మీరు చాలా తెలివిగా మాట్లాడుకో. అది స్టేటస్ కో ఏదైతే ఉన్నదో అది ఉన్నత కులాలకి, ఆధిపత్య కులాలకు ఉపయోగపడుతుంది అనే విషయం మీరు అర్థం. మాట్లాడకపోవడం గొప్ప కాదు. మీరు మాట్లాడాలి, అసమానత్వాన్ని బయటకు తీయాలి, కుల నిర్మూలన గురించి మీరు ఫైట్ చేయాలి, శాస్త్రాల అధికారాన్ని రద్దు చేయాలి. ఈ కార్యక్రమం కావాలని మీరు ఆర్ఎస్ఎస్ లో పోరాడండి. ఈ కార్యక్రమం లేదు అంటే దయవుంచి మీరు ఏదైతే ఇప్పటిదాకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బయటకు వచ్చి నిలబడి ఈ మాత్రం చదువుకోవడానికి, మర్యాదగా ఉండడానికి, కష్టపడడానికి ఎంతమంది త్యాగాలు చేశారో, గాంధీ గారు గాని, అంబేద్కర్ గాని, పటేల్ గాని, లేకపోతే మహనీయులు ఎంతమంది త్యాగాలు ఉన్నాయో. అన్యాయమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి ఆధిపత్య శక్తులకు మీరు ఉపయోగపడుతున్నారు. ఆ పని చేయకండి అని మేము చెప్తున్నాము. దీనికి సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా, ఎంతసేపు ఏ విషయాన్ని చర్చించడానికి మనం సిద్ధం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, కామెంట్లు చేసిన వాళ్ళు కానీ, సాధారణ ప్రజలు కానీ, ఇప్పుడు కూడా ఎవరైనా రమణమూర్తి గారు మాట్లాడిన అంశాలపైన డిబేట్ చేయడానికి ఈ వేదిక మీదకి రావచ్చు. అట్టి వెల్కమ్. తప్పకుండా ఏదైనా తప్పులు ఉన్నాయంటే ఆ తప్పుల మీద మీరు డిబేట్ చేయండి, ఎట్లా తప్పులో చర్చించండి. తప్పకుండా సనాతన స్పెక్ట్రమ్ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అదేవిధంగా మళ్ళీ రమణమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పిన అంశాలు, కులానికి వ్యతిరేకంగా కుల నిర్మూలన కోసం ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, అదే విధంగా ఈ కులాన్ని బలపరుస్తున్న ఏదైతే ఈ పురాణాల పేరుతోటో లేకపోతే వేరే ఏదైతే శ్లోకాల పేరుతోటో ఉన్న వాటిని, ఈ మనుస్మృతిలో ఉన్న వాటిని మీరు వ్యతిరేకించరా, లేకపోతే ఈ అసమానతలతో కూడిన మనుస్మృతిని మాకు కావాలని అంటారా అని సూటిగా చాలా ప్రశ్నలు వేసిన ఇలాంటివి. మరి ఆయన చెప్పిన ప్రశ్నలకి సమాధానం ఉంటే తప్పకుండా ఈ వేదిక మీదకి రండి. ప్రజలారా మీరు మాత్రం కామెంట్ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.